ఎస్. సో 2011 వరల్డ్ కప్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఐ థింక్ 32 ఓవర్ అనుకుంటా. మైకేల్ హస్సీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు జేవి ఖాన్ బౌలింగ్కి వచ్చిండు. మనోడు ఫుల్ లెంత్ బాల్ ఒకటి వేస్తాడు. ఇదే ఛాన్స్ అనుకొని ఏం చేస్తాడంటే మైకేల్ హస్సీ లెగ్ సైడ్ ఇట్లా వదమని చూస్తాడు. ప్రాబ్లం ఏంటంటే బాల్ స్లో బాల్ అయ్యేసి బ్యాట్స్మెన్ ముందెళ్ళిపోతాడు, బాల్ లేట్గా వచ్చి వికెట్లు వేసిపోతుంది. అప్పుడు విన్న ఫస్ట్ టైం నకిల్ బాల్ అని చెప్పి, స్లో బాల్ వేరియేషన్ నకిల్ బాల్. అస్సలు ఈ నకిల్ బాల్ అంటే ఏంటిది, దీన్ని ఎవరు పాపులరైజ్ చేసిండ్లు, ఎవరు ఎక్కువ వాడిండ్లు, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయింది అనే విషయం మనం ఈ వీడియో లోపల తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నకిల్ బాల్ అంటే ఏందో ఆ గ్రిప్ చూద్దాం, ఓకేనా. సో ఇది బాల్, ఓకే. ఈ బాల్ని నా నకిల్స్ ఉంటాయి కదా, బేసిక్గా బౌలర్ ఏంటిది ఇట్లా రిలీజ్ చేస్తారు. ఒక ఫాస్ట్ బౌలర్ రిలీజింగ్ ఇట్లా, ఇది ఫింగర్స్తోని ప్రాపర్గా, ఓకే. అయితే నకిల్ బాల్ కేసులో ఏమవుతుందంటే బాల్ సీమ్ ఇది కదా, ఓకే. ఐల్ జస్ట్ షో దిస్ ఈజ్ ద సీమ్, ఓకే. దిస్ ఈజ్ ద సీమ్, రైట్. ఈ సీమ్ పైన నకిల్స్ అనేవి వస్తాయి, అంటే ఇట్లా వస్తాయి బాల్. ఇట్లా ఇట్లా పట్టుకొని బాల్ అనేది రిలీజ్ చేస్తారు. చూడండి, ఇది నా నకిల్స్ అనేవి క్లోజ్ అయిపోయేసి వస్తున్నాయి, ఓకే. సో బాల్ ఇట్లా పట్టుకొని సేమ్ ఆర్మ్ స్పీడ్తోని రిలీజ్ చేస్తారు. దీంట్లో ఏం చేంజ్ ఉండదు. సో ఇట్లా రిలీజ్ చేస్తే దీన్ని నకిల్ బాల్ అంటారు, ఓకే. అయితే నార్మల్ బాల్ లోపల నేను ఇట్లా రిలీజ్ చేసినప్పుడు నేను ఫాస్ట్గా రిలీజ్ చేస్తాను. ఎందుకు, నా ఫింగర్స్ అనేవి ఓపెన్గా ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గా రిలీజ్ చేస్తాను. ఈ ఫాస్ట్గా రిలీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాల్ మీద పేస్ ఉండి బాల్కి ఎనర్జీ అనేది నీ హ్యాండ్స్ నుంచి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అయ్యి అది ఎయిర్ని కట్ చేసి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కానీ ఈ నకిల్ బాల్ కేసు లోపల ఏంటంటే నీకు నకిల్స్ ఉండడం వల్ల బాల్ మీద నీకు ఫుల్ ఎనర్జీ రావట్లేదు కాబట్టి ఇట్లా పోతున్నటువంటి ఎయిర్ని అది కట్ చేయదు అంత ఫాస్ట్గా. ఎందుకు, ఇక్కడ ఎనర్జీ లేదు కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుంది, బాల్ అనేది ట్రాజెక్టరీ అనేది స్లోగా వెళ్తుంది, ఓకేనా. స్లోగా వెళ్తుంది. ఇట్లా రిలీజ్ చేస్తున్నాం కాబట్టి బాల్ అనేది ఇట్లా 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 మూవ్ అవుతుంది, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ మూవ్ అవుతుంది. దీంట్లోపల ఎలాంటి స్పిన్ ఉండదు అన్నట్టు, బేసిక్గా ఎలాంటి స్పిన్ ఉండదు. సో బాల్ పిచ్ని హిట్ అయ్యి యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళిపోతుంది. ఎందుకు, ఎలాంటి స్పిన్ ఉండదు కాబట్టి, ఓకే. ఈ కేసు లోపల ఏమవుతుందంటే బ్యాట్స్మెన్ ఆల్రెడీ షార్ట్లో ఉండడం వల్ల బాల్ ఇది స్లోగా వస్తుంది కదా, ఎందుకు, ఇక్కడ మనకు పేస్ లేదు కదా. సో టైమింగ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఇట్లా నకిల్ బాల్ని వాడతారు. దీన్ని బాగా పాపులరైజ్ చేసింది వరల్డ్ క్రికెట్లో జేవి ఖాన్. అదే టైంలో చార్ల్స్ లాంగర్వెల్ట్ అని మన సౌత్ ఆఫ్రికన్ పేస్ బౌలర్ వాడుతుండే. అయితే చార్ల్స్ లాంగర్వెల్ట్ దీంతో ఈ గ్రిప్పుతోని యాకర్స్ వేస్తుండే, నేను చూసాను యాకర్స్ వేయడం. జహీర్ ఖాన్ వచ్చేసి గుడ్ లెంత్ ఫుల్ లెంత్ బాల్స్ వేస్తుండే, గుడ్ లెంత్ బాల్స్ రెగ్యులర్గా వేస్తుండే. దీన్ని 2011 వరల్డ్ కప్లో హెవీగా వాడింది జహీర్ ఖాన్, ఓకేనా. అట్లా పాపులర్ అయింది. దాని తర్వాత భువనేశ్వర్, ఆండ్రూ టై, షార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ అట్లా కొంతమంది వాడిళ్ళు, ఓకే. అయితే భువనేశ్వర్ది ఇంకొక కేసు. భువనేశ్వర్ ఏం చేస్తారంటే దీన్ని ఇట్లుంది కదా, సీమ్ ఇట్లుంది కదా, ఇది కదా సీమ్, ఓకే. ఈ సీమ్ని మనోడు ఏం చేస్తాడంటే కొద్దిగా టిల్ట్ చేసి ఫస్ట్ స్లిప్ సైడ్ పెట్టి నకిల్ బాల్ రిలీజ్ చేస్తాడు. ఫస్ట్ స్లిప్ సైడ్ పెట్టి నకిల్ బాల్ రిలీజ్ చేస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే సీమ్ అనేది హిట్ అయ్యి ఫస్ట్ స్లిప్ వైపు ఉంది కదా, సో ఫస్ట్ స్లిప్ వైపుకి వెళ్తుంది. అంటే రైట్ హ్యాండర్కి అదొక అవుట్ స్వింగర్, స్లో అవుట్ స్వింగర్ అన్నట్టు, ఓకేనా. న్యూ బాల్తో వేస్తుండే, ఐ థింక్ దిల్షాన్ ఒకసారి అవుట్ అవ్వడం నేను చూసాను, ఓకే. సో అట్లా నకిల్ బాల్ అనేది భువనేశ్వర్ కుమార్ ఏం చేసిండంటే దీన్ని ఒక అవుట్ స్వింగర్ లాగా కూడా వాడుకున్నాడు, ఓకేనా. ఇది గుడ్. నెక్స్ట్, అసలు దీని యూసేజ్ ఎందుకు తగ్గింది మోడర్న్ క్రికెట్ లోపల? ఇప్పుడు చూస్తే చాలామంది డిఫరెంట్ స్లో బాల్స్ వేస్తారు. కొంతమంది వచ్చేసి ఆఫ్ స్పిన్నింగ్ స్లో బాల్ వేస్తారు, కొంతమంది వచ్చేసి లెగ్ కట్టర్ వేస్తారు, అట్లా వేస్తారు. కానీ అసలు దీని యూసేజ్ ఎందుకు తగ్గింది? కొంతమంది వచ్చేసి బ్యాక్ ఆఫ్ ది హ్యాండ్స్ వేస్తారు స్లో బాల్స్, ఓకే. అయితే బేసిక్గా ఈ గ్రిప్ ఉండడం వల్ల
ఈ గ్రిప్పుతోని నువ్వు ఫుల్ ఆర్మ్ రొటేట్ చేసి బాల్ వేయడం అనేది అంత ఈజీ కాదు. చాలా 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 కంట్రోల్ ఉండాలి. వైట్స్ నో బాల్స్ పడడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఆండ్రూ టై చాలా స్ట్రగుల్ అవుతుండే ఈ బాల్ వేయడానికి. ఓకేనా, ఒకటి. ఇంకోటి, నువ్వు ఇట్లనే పెట్టి ఓపెన్గా పెడుతున్నావు కదా, ఇట్లా పెట్టి లాస్ట్ మినిట్ ఇట్లా నేను కన్వర్ట్ చేయలేను. ఇట్లా పెట్టి నా గ్రిప్పు ఇదనుకో, నేను ఆఫ్ స్పిన్ స్లో బాల్ అనుకో, ఇట్లా వచ్చి లాస్ట్ మినిట్ లోపల నేను ఏం చేస్తా, గ్రిప్ చేంజ్ చేస్తా, ఆఫ్ స్పిన్నర్ కన్వర్ట్ అవుతా ఇట్లా. కానీ ఈ కేస్ లోపల నేను కన్వర్ట్ కాలేను, ఎందుకంటే ఇట్లా వచ్చి ఇట్లా కన్వర్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. ఓకే, సో ముందు నుంచే పట్టుకోవాలి. ముందు నుంచే పట్టుకున్నప్పుడు నేను ఇట్లా పట్టుకొని రన్అప్ చేస్తున్నప్పుడు బ్యాట్స్మెన్కి ఈజీగా అనిపిస్తుంది, ఓకే వీడు స్లో బాల్ వేస్తున్నాడు, వీడు నకిల్ స్లో బాల్ వేస్తున్నాడు అని. సో అప్పుడు ఏం చేస్తాడు బ్యాట్స్మెన్, ఒక సెకండ్ వెనకాల ఉంటాడు, సింపుల్. ఓకే, బాల్ స్లోగా వస్తుంది, నేను ముందు షార్ట్ అనేది ఫాస్ట్ కొట్టద్దు, వెయిట్ చేద్దాం బాల్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడు. సో దాన్ని కౌంటర్ చేయడానికి ఈ హ్యాండ్ వాడుతుండే అన్నట్టు. జహీర్ ఖాన్ వాడుతుండే, భువనేశ్వర్ వాడుతుండే. దీన్ని ఎక్కువ వాడింది అయితే షార్దుల్ ఠాకూర్. ఓకే, ఈ హ్యాండ్ వాడుకొని లాస్ట్ మినిట్ దగ్గర ఈ హ్యాండ్లో పెట్టుకొని నాన్ బౌలింగ్ ఆర్మ్ అంటారు కదా, ఇట్లా పెట్టుకొని లాస్ట్లో రిలీజ్ అవుతున్నప్పుడు ఇట్లా తీసుకొని ఇట్లా వేసేవాళ్ళు. ఓకే, అయితే దీని ఒక్క బాల్లే ఈ నాన్ బౌలింగ్ ఆర్మ్ని వాడుకుంటే బ్యాట్స్మెన్కి అర్థమైపోతుంది, ఓకే వీడు ఈ హ్యాండ్ని వాడుతున్నాడు అంటే ఈ ఒక్క బాల్కే వాడతాడు. లేదు అంటే ఏం చేస్తావంటే, షార్దుల్ ఠాకూర్ లాంటి బౌలర్ ఏం చేసినంటే, నేను అసలు ఫాస్ట్ బాల్ వేసినా స్లో బాల్ వేసినా ఏదైనా దీన్ని నేను వాడతా అని చెప్పి అనుకుంటాడు. ఆయన అట్లనే వాడతాడు. కానీ అందరూ అట్లా వాడవు కదా. అంటే ఈ ఒక్క బాల్ కోసం నీ బౌలింగ్ యాక్షన్నే నువ్వు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. అది అంత ఈజీ కాదు. ఓకే, ఫస్ట్ ఏంటిది, కంట్రోల్ అంత ఈజీ కాదు. సెకండ్ ఏంటంటే బౌలింగ్ యాక్షన్ అంత ఈజీ కాదు. థర్డ్ ఏంటిది అంటే, ఇది జస్ట్ స్లో బాల్ అంతే. అంటే బాల్ పిచ్ని హిట్ అయిన తర్వాత పెద్ద డీవియేషన్ అనేది ఎక్కువ ఉండదు. బ్యాట్స్మెన్ గుర్తిస్తే కొట్టేస్తాడు. అదే ఆఫ్ స్పిన్నింగ్ స్లో బాల్ అనుకో, బాల్ పిచ్ని హిట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే బేసిక్గా గ్రిప్ అనేది ఉండడం వల్ల అది దాని బిహేవియర్ అనేది హెవీగా ఉంటుంది. స్లో బాల్ బిహేవియర్ అనేది కొన్నిసార్లు హెవీగా ఉంటుంది. నేను గట్టిగా రిలీజ్ చేసినాకో ఎక్కువ ఇన్స్వింగ్ ఇలాగా లోపలికి వెళ్ళిపోతుంది బాల్, స్లో బాల్. అది స్లోగా వేసినాక చాలా తక్కువ వెళ్తుంది. అంటే పిచ్ అయిన తర్వాత దాని బిహేవియర్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ నకిల్ బాల్ లోపల అట్లా ఉండదు అబ్బా, అంటే దాని బిహేవియర్ తక్కువ ఉంటుంది. అంటే నేను ఇంత రిస్క్ చేసినా దీని బిహేవియర్ ఆఫ్ ది పిచ్ తక్కువ ఉంటుంది. అందుకే దీని యూసేజ్ అనేది చాలా తక్కువ ఉంది వరల్డ్ క్రికెట్ లోపల. బట్ ఇట్స్ ఎ గుడ్ బౌల్ టు హ్యావ్.